మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. జయహో జగజ్జేత భారత్దే టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠ భరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, హర్షదీప్. ఇక్కడ నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుపొందడం జరిగింది. 7 పరుగులతో విజయం సాధించారు. జయహో జగజ్జేత. నిరాశ ఆవహించింది, దుఃఖం తన్నుకొస్తుంది, ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతుంది. 7 నెలల కిందే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతుంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో. ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు. ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా? కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కొరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. 200 పరుగులు చేయొచ్చు అనుకున్న పిచ్చుపై మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లీ 76, అక్షర్ 47 రాణించారు. ఛేదనలో హార్దిక్ పాండ్యా 3/20, బుమ్రా 2/18, హర్షదీప్ 2/20. సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నబూతో 151/4. ఛేదనలో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ ఇది. ఒకవైపు విధ్వంసక షాట్లతో యథేచ్ఛగా విరుచుకుపడుతున్న క్లాసెన్, మరోవైపు ఆత్మవిశ్వాసం సన్నగిలిన బౌలర్లు, డీలాపడ్డ ఫీల్డర్లు. వాళ్ళ శరీర భాషలో అది స్పష్టం కానీ చచ్చిపోయిన భారత్ ఆశలకు హార్దిక్ జీవం పోశాడు. 17వ ఓవర్లో ప్రమాదకర క్లాసెన్ 52ను అవుట్ చేయడమే కాకుండా 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామని అభిమానులు చేతుల్లోకి తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానంలోకి వెళ్ళిపోయాయి. అప్పుడొచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. మినుకుమంటున్న టీమిండియా ఆశలకు రెక్కలు తొడుగుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్లో 2 పరుగులే ఇచ్చి యాక్సెన్ను అవుట్ చేసి తనకు అవకాశం ఉందని భారత్కు బలమైన నమ్మకం కలిగించాడు. ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఆ తర్వాత బాధ్యత హర్షదీప్ 19వ ఓవర్ తీసుకున్నాడు. బుమ్రా నుంచి స్ఫూర్తి పొందాడో, ఎలాగైనా దేశాన్ని గెలిపించాలని సంకల్పించుకున్నాడో శక్తులన్నీ కూడా తీసుకుంటూ అత్యంత కట్టుదిట్టంగా భారత్ బ్యాటర్కు కాస్తైనా స్వేచ్ఛ ఇవ్వకుండా బంతులేశాడు. 0-0, 1-2, 1-0 ఈ ఓవర్లలో 4 రన్నులు ఇచ్చిండు ఆయన. ఇది అతడి వండర్ ఓవర్. ఒక్కసారిగా భారత్ ఫేవరెట్గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ ఒత్తిడిని జయిస్తూ హార్దిక్ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్కు మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. 6 వెళ్ళడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద అతడు కళ్ళు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతి పదంలో చాన్నాళ్ళు ఉండిపోతుంది. హార్దిక్ తర్వాతి బౌంతికి బౌండరీ ఇవ్వగా 3-4 బంతులకు బౌల్ వచ్చాయి. హార్దిక్ వైడ్ వేసిన ఆ వెంటనే రబాడాను అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత్ ఆటగాళ్లు అభిమానుల సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ సచివాలయం వద్ద క్రికెట్ అభిమానుల ఆనందోత్సవాలు. ఇక్కడ ఈ విధంగా నిన్న సౌత్ ఆఫ్రికాపై ఫైనల్లో విజయం టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో ఈ విధంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంటుకున్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ అతి కష్టం మీద గట్టి పోటీ మీద గెలుపొందారు. సౌత్ ఆఫ్రికా గట్టి పోటీ ఇచ్చిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ 7 పరుగుల విజయంతో ఇక్కడ ఉత్కంఠ భరితంగా గెలుపొందిరని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం 626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం 626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం అంట. ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం. ఇక్కడ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిన్న అక్కడ నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణా జడ్
జంతుకు ఆదేశాలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ నిన్న హైదరాబాద్లో మరొక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదాన్ని పరిశీలించి ఇక్కడ అత్యధిక వ్యయం అయిందంట ఊహించిన దానికంటే. దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించినట్టు మన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓరగల్ అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష, మంత్రులతో కలిసి పర్యటన, వన మహోత్సవానికి శ్రీకారం. వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని, మౌలిక ఆదేశాలతో ఏకంగా 626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం ఆయన మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఇక్కడ నిన్న సీఎం వరంగల్ పర్యటనలో ఈ విధంగా ముఖ్య కేబినెట్ మంత్రులతో కలిసి ఇక్కడ వరంగల్లో ఆసుపత్రిని ఇక్కడ సందర్శించినట్టు తెలుసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని అది 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే దీనికి 626 కోట్లు అదనంగా ఇక్కడ ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి ఇక్కడ దానికి సంబంధించిన అధికారులను అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలన్నట్టుగా ఆదేశించినట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో పర్యటించారు సీఎం. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌలి పార్కుకు చేరుకున్నారు. కైటెక్స్ వస్త్ర పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. తర్వాత వివిధ అంశాలపై హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో మంత్రులు, సంబంధిత అధికారులతో కలిసి సుమారు 2 గంటల సేపు సమీక్షించారు. ఇక్కడ వరంగల్లో వివిధ అభివృద్ధి పనులమైన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో ఇక్కడ సీఎం సమక్షంలో వివిధ మంత్రులు కూడా పాల్గొన్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూత. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేత. నేడు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్ 76 కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కంటతడి పెట్టారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ శనివారం బంజారాహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. అనంతరం భౌతికకాయాన్ని అంబులెన్స్లో నిజామాబాద్కు తరలించారు. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నిజామాబాద్కు వెళ్లనున్నారు. ఇక్కడ పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూశారు. ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన 76 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ అనారోగ్య కారణంగా అకస్మాత్తుగా ఇక్కడ ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారంటే అనారోగ్య కారణాలతో ఆయన విధంగా నిన్న పొద్దున 3:30 గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆయన ఈ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో చేయబోతున్నారు. ఇక్కడ దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారని తెలుసుకోవచ్చు. మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ హఠాన్ మరణం. ఉన్నట్టుండి అస్వస్థతకు గురై కన్నుమూత. మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ హఠాన్ మరణం. ఉన్నట్టుండి అస్వస్థతకు గురై కన్నుమూత అంటే ఇక్కడ మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్. అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం. ఇక్కడ జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ నియోజకవర్గం విలీనము ఇక్కడ సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం అని ఇక్కడ లద్దాఖ్లో వరదలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు 5 సైనికుల దుర్మరణం. ఇక్కడ లద్దాఖ్లో వరదల్లో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు 5 సైనికులు దుర్మరణం చెందినట్టు దాని కారణంగా
సరళమా సంక్లిష్టమా? కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం. రేపటి నుంచి అమల్లోకి సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి. ఇక్కడ కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం. రేపటి నుంచి అమల్లోకి సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి అంట. ఇక్కడ కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నవి ఆర్టీసీ బస్సుల కోసం కొనుగోలు చేసిన చాసిస్లు. వీటికి బాడీ గూడు నిర్మిస్తే రోడ్డెక్కుతాయి. బాడీ బిల్డింగ్ కోసం పంపకపోవడంతో ఇవన్నీ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ వెనుక ఖాళీ స్థలంలో ఇలా పిచ్చి మొక్కల మధ్య నెలల తరబడి ఉండిపోయాయి. నిరుపయోగంగా పడి ఉన్న వీటి సంఖ్య 5ో 10ో కాదు, దాదాపు 100కు పైగానే. ఇక్కడ చిత్రంలో ఆర్టీసీ బస్సుల కోసం కొనుగోలు చేసిన చాసిస్లు అంట. వీటికి బాడీ గూడు నిర్మిస్తే బస్సులయ్యి ఇక్కడ బాడీ ఇవన్నీ ఆర్టీసీ బస్సులు తయారయ్యి ఇక్కడ బయట తిరుగుతాయని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఇక్కడ వాటి కోసం బస్సుల కోసం కొనిరంట. ఇవన్నీ ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు. అమరావతికి మోక్షం. ఏపీ పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తుంది. రాజధాని బృహత్ ప్రణాళికలో భాగంగా 1575 ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ జోనింగ్ రెగ్యులరేషన్ ప్లాన్లు అర్బన్ డిజైన్ మార్గదర్శకాలను ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి బృహత్ ప్రణాళికకు 2019లో ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఆమోదం లభించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ అమరావతికి మోక్షం. ఏపీ పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. ఇక్కడ 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తుంది. ఇక్కడ రాజధాని బృహత్ ప్రణాళికలో భాగంగా 1575 ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ జోనింగ్ రెగ్యులేషన్ ప్లాన్లు అర్బన్ డిజైన్ మార్గదర్శకాలను ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది. ఇక్కడ ఇది జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పటి రాజధాని నిర్మాణానికి చేపట్టిన పనుల్ని ఇప్పుడు పునర్ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆధ్వర్యంలో అని ఇక్కడ తెలుసుకోవచ్చు. తమ గురువు హనుమంతరావు దంపతుల వాహనాన్ని తాడుతో లాగుతూ తీసుకెళ్తున్న పూర్వ విద్యార్థులు. హనుమంతరావును భుజంపై మోస్తున్న శిష్యులు. మాస్టారు మీరే మా మాస్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో 39 ఏళ్ళు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హనుమంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన శిష్యుల్లో చాలామంది ఏసీపీ, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వ్యాయామోపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్ సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు ప్రజాప్రతినిధులుగాను ఎదిగారు. వారంతా కలిసి నూతన్కల్ పాఠశాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్ల సింగారం ఫంక్షన్ హాల్లో శనివారం గురువుకు సన్మాన సభ నిర్వహించారు. ఆ పాఠశాల నుంచి హనుమంతరావు, పుష్పలత దంపతులను తీసుకెళ్తున్న వాహనాన్ని శిష్యులైన సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు తాడుతో లాగుతూ ఫంక్షన్ హాల్ వరకు తీసుకెళ్లి వినూత్నంగా గురుదక్షిణ చెల్లించుకున్నారు. అనంతరం దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ నాగమల్లు మాట్లాడుతూ తాము పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడానికి హనుమంతరావు ఇచ్చిన శిక్షణనే కారణమని పేర్కొన్నారు. నూతన్కల్ ఇక్కడ హనుమంతరావు భుజంపై మోస్తున్న శిష్యులని ఇక్కడ ఆయనని తాడుతో లాగి వాహనంలో అలా మా పీడీ ఉపాధ్యాయుడంతా ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఆయన ఇచ్చిన శిక్షణతోని చాలామంది ఎస్పీలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అయ్యారంట. ఇక్కడ మంచి ఉపాధ్యాయునిగా పేరు గాంచండి. ఇక్కడ పదవి విరమణ కారణంగా ఆయనకు సన్మానించే విధంగా అక్కడ గ్రామం నుంచి ఫంక్షన్ హాల్ వరకు అక్కడ వాహనాన్ని తాడుతోనే తీసుకెళ్ళారంట విద్యార్థులు. ఇక్కడ గురువుకు దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు. ఇది సంగతి. T20 ప్రపంచ కప్ విజేత భారత్. ఇక్కడ ఇది సంగతిలో మాకిరెడ్డి T20 ప్రపంచ కప్ విజేత భారత్ అని ఇక్కడ నిన్న ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.